వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 84వ సంకీర్తన 6వ చరణం. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. మరొకసారి ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి అద్భుతమైన వాగ్దానాన్ని ఇశ్రాయేలు ప్రజలు పొందుకున్నారు. ఇశ్రాయేలు యొక్క ప్రయాణాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేస్తే ప్రతి క్రైస్తవుని జీవితం, ప్రతి మనిషి జీవితము ఈ ప్రయాణం గుండా వెళ్ళవలసి వస్తుంది అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. ఈ వాక్య భాగం నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుందండి. నెంబర్ 1, ఇట్ ఈస్ ఏ జర్నీ, ప్రయాణము. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు అన్న మాట రాయబడతా ఉంది. చాలా సందర్భాల్లో వ్యాలీ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్. లోయ అనేది మన గమ్యము కాదు, మన ముగింపు అంతకన్నా కానే కాదు. ఈ సత్యాన్ని ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. బాకాలోయ అన్నది కన్నీటికిని, దుఃఖానికిని, వేదనకును, ఎండిపోయిన జీవితానికి, నిస్సారమైన భూమికి అది సాదృశ్యంగా ఉంది. మానవ జీవితంలో అనేకమైన లోయల గుండా మనం ప్రయాణించవలసి వస్తుంది, కానీ అందులోనే ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు. అనేక పర్యాయాలు లోతైన లోయ లాంటి అనుభవాల్లో నుండి దాటి వెళ్ళవలసి వస్తుంది. కానీ అది మా జీవితాల్లో అది తాత్కాలికంగా ఉంటుంది, అది శాశ్వతమైనది కాదు అన్న సత్యాన్ని మనం అందరము జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ జాయ్, సంతోషము, ఆనందము. ఈ వాక్య భాగంలో మరొకసారి జాగ్రత్తగా చూస్తే దాన్ని జలమయముగా చేయుదురు. టీయర్స్ కెన్ బ్రింగ్ స్ప్రింగ్స్. చాలా సందర్భాల్లో మన కన్నీరు జలమయముగా నీటి బుగ్గలను తీసుకొని రాగలము. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు కన్నీటి ప్రార్థన క్రొత్త జీవితానికి నాంది పలకొచ్చు. క్రొత్త భూమిని మన జీవితాల్లో అది తడుపుతుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ప్రయాణం చేస్తూ నూతన అనుభవంలోనికి వెళ్ళారు. పౌలు శీలలు రాత్రి వారి కన్నీటితో ప్రార్థన చేసిన తర్వాత చెరసాలలో ఉన్న నాయకులతో సహా రక్షణ పొందటానికి, క్రొత్త జీవితానికి నాంది పలికింది. ఈ సత్యాన్ని మనం విస్మరించకుండా లోయ అనుభవాలకుండా వెళ్ళటానికి మన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి, అనుమతించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ జస్టిస్, న్యాయము. ఈ న్యాయమును కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యములో తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును అన్న మాట రాయబడింది. ఎందుకు ఎండిపోయిన జీవితం పైన, ఎండిపోయిన లోయల వంటి జీవితంలో దేవుడు తొలకరి వారను, కడవరి వారను ఎందుకు కురిపిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, మనము కన్నీటితో విత్తినప్పుడు ఆనందంతో, సంతోషముతో పంట కోయుదుము అన్న వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. హాగరు అరణ్యములో కన్నీటితో, రోదనతో ప్రార్థన చేసినప్పుడు నన్ను చూస్తున్న దేవుడు అని పేరు పెట్టుకోవటానికి ఎల్రోయి అన్న సత్యాన్ని ప్రపంచానికి జ్ఞాపకం చేసినట్లుగా దుఃఖ సమయంలో దేవుడు న్యాయం తీర్చగలడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఫైనల్లీ చివరిది, ఇట్ ఈజ్ ఎ జెరికో. ఎరుకోని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వ్యాలీస్ కెన్ బికమ్ విక్టరీ గ్రౌండ్స్. కొన్నిసార్లు లోయలు మన జీవితానికి విజయపు పునాదులు అవ్వగలవు, విజయపు తార్కాణంగా అవి నిలబడగలవు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. యెహోషువ ఎరుకో ప్రాంతం నుండి వెళ్తున్నప్పుడు, ఆ వ్యాలీ నుండి వెళ్తున్నప్పుడు, ఆ గోయగుండా వెళ్తున్నప్పుడు అతడు అనేకమైన అద్భుత విజయాలు, ఎరుకో గోడలన్నీ పతనం అయిపోవటానికి క్రొత్త విజయపు ఆకాంక్షను చూడగలిగినట్లుగా దేవుని వాక్యాల నుండి నేర్చుకోవచ్చు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మా లోయ అనుభవాలను మీరు మార్చివేసి మా దుఃఖాన్ని సంతోషంగా మార్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.